ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోతాయనే నెగిటివ్ ప్రచారం ఇటీవల జోరందుకుంది. అన్ని పనులకి యంత్రాలే చేస్తాయని, దీంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయనే భయాందోళనలు ఎక్కువైపోయాయి. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదంటున్నారు సాంకేతిక నిపుణులు. అయితే ఏఐ కారణంగా ఉద్యోగ స్వరూపాలు మాత్రమే మారతాయని అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండీ జెస్సీ వెల్లడించారు. ఉద్యోగాలు పోతాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అంతేకాదు కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొచ్చే అవకాశం ఉందన్నారు ఆయన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. సైన్స్, ఇంజనీరింగ్ కలయికతో రూపుదిద్దుకున్న ఓ అద్భుతమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించని రంగమే లేదు. తన అవసరాలను తీర్చుకోవడానికి తనలాగే బుర్రకు పదును పెట్టి ఆలోచించే మేధస్సు అవసరమని చాలా ఏళ్ల కిందట మనిషి అనుకున్నాడు. అదే చివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు నాంది పలికింది. మనిషికి మనిషితో పోటీ అనేది నిన్నటి మాట. మనిషికి ప్రకృతి మేధస్సుతోనే పోటీ అనేది ఇప్పటి మాట. మన విజ్ఞానం నుంచి, మన ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న కృత్రిమ మేధస్సు ఇప్పుడు మనిషి ఉనికికే సవాల్ విసురుతోందన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సమాజంలో భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. ఒకవైపు కృత్రిమ మేధతో మానవ సామర్థ్యాలు గణనీయంగా పుంజుకుంటున్నాయని, నిత్య జీవనం సులభతరం అవుతుందనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. మరోవైపు ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయి సంపన్నులు, పేదల మధ్య తారతమ్యం మరింతగా పెరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరుగుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోతాయన్న అభిప్రాయాలను నిపుణులు తోసిపుచ్చుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సరైన అవగాహన లేకపోవడంతోనే నెగిటివ్గా మాట్లాడుతున్నారని వారంటున్నారు. అంతేకాదు ఆధునిక సమాజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ వరంలా మారిందన్నారు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందంటున్నారు. ఈ విషయంలో లేనిపోని అనుమానాలు పెట్టుకోరాదని సంబంధిత నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా ఇదే అంశానికి సంబంధించి అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండీ జెస్సీ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోతాయనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని ఆయన వెల్లడించారు. అయితే కృత్రిమ మేధ కారణంగా ఉద్యోగాల స్వరూపాల్లో మార్పులు వస్తాయన్నారు. అంతే తప్ప ఉన్న ఉద్యోగాలు పూర్తిగా పోతాయన్నది అవాస్తవమని ఆండీ జెస్సీ తెలియజేశారు. పని స్వభావాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పునర్నిర్వచించే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు మానవ శ్రమపై ఎక్కువగా ఆధారపడిన అనేక పనులకు భవిష్యత్తులో తక్కువ మంది అవసరమవుతారన్న వాదనను ఆయన అంగీకరించారు. అయితే ఈ పరిణామాన్ని నెగిటివ్ అర్థంలో చూడకూడదని ఆండీ జెస్సీ తెలియజేశారు. అంతేకాదు ఉన్న ఉద్యోగాలు హోల్సేల్ గా కనుమరుగవుతాయని భావించరాదని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు కాలానుగుణంగా సమాజంలో కొత్త ఉద్యోగాల అవసరం ఏర్పడుతుందని ఆయన వెల్లడించారు. కొత్తగా పుట్టుకొచ్చే సదరు ఉద్యోగాలకు మనుషులు తప్పకుండా అవసరమవుతారని ఆండీ జెస్సీ వెల్లడించారు. అంతేకాదు సమాజంలో ప్రతి సాంకేతిక మార్పు జరిగినప్పుడు ఇలాగే జరిగిందన్నారు ఆయన. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలను నాశనం చేయదని, కేవలం వాటి స్వరూపాన్ని మాత్రమే మారుస్తుందని ఇప్పటికే అనేక నివేదికలు పేర్కొన్నాయి. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. కొన్ని పనులు ఆటోమేట్ అవ్వడం వాస్తవమేనన్నారు నిపుణులు. అంతే తప్ప భారీ సంఖ్యలో ఉద్యోగులు తమ కొలువులు పోతాయన్న ప్రచారంలో అర్థం లేదని నిపుణులు వెల్లడించారు. అంతేకాదు ఇప్పటి వరకు ఉనికిలో లేని అనేక కొత్త తరహా ఉద్యోగాలు కూడా తెరమీదికొచ్చే అవకాశాలున్నాయన్నారు. కాగా
కాగా తన వాదనకు మద్దతుగా గత 150 సంవత్సరాల్లో సమాజంలో వచ్చిన అనేక సాంకేతిక మార్పులను మోర్గాన్ స్టాన్లీ నివేదిక ఉదాహరణలుగా చూపించింది. విద్యుత్, వ్యవసాయం యాంత్రీకరణ కావడం, కంప్యూటర్లు అందుబాటులోకి ఇంటర్నెట్ రావడం వంటి అనేక సాంకేతిక మార్పులను ఈ నివేదిక ఉదాహరణగా పేర్కొంది. అయితే ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలు అప్పటి వరకు మనుగడలో ఉన్న ఉద్యోగ వ్యవస్థలను సమూలంగా మార్చాయని వెల్లడించింది. అంతేకాని మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేయలేకపోయాయని సదరు నివేదిక వెల్లడించింది. ఏదేమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజానికి ఓ వరమంటున్నారు సాంకేతిక దిగ్గజాలు.